కలియుగంలో నరసింహస్వామి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం తప్పకుండా చేయాలి. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. నరసింహస్వామి స్వయంగా చెప్పిన వ్రతము. ఆర్థిక, ఆరోగ్య, మానసిక ప్రశాంతత లేనప్పుడు, ఏదైనా సమస్యలున్నప్పుడు ఈ వ్రతం చేయడం ద్వారా వారి బాధలు, కష్టాలు ఎదుర్కొనవచ్చు. దేశంలోని దక్షిణ భాగంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని నరసింహస్వామికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. నరసింహస్వామి నక్షత్రం స్వాతి నక్షత్రం. శ్రీ లక్ష్మీనరసింహస్వామికి భక్తులంటే చాలా ఇష్టము. ఈ వ్రతం నిర్వహించడం చాలా సులభము. ఈ వ్రతం ఎప్పుడైనా చేయవచ్చు. మాఘ, వైశాఖ, శ్రావణ, కార్తీక, మార్గశిర లేదా దశమి, ఏకాదశమి, పౌర్ణమి లేదా పూర్వ పాల్గొని, స్వాతి, శ్రావణ నక్షత్ర రోజులలో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వ్రతము ఉదయము లేదా సాయంత్రం చేయవచ్చు. ఈ వ్రతంలో 5 కథలు ఉన్నాయి. వ్రతాన్ని ఇంటిలో లేదా దేవాలయము లేదా నది ఒడ్డున చేయవచ్చు. ఏదైనా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే దేవుడు స్వయంగా ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదం తీసుకుంటాడు. వ్రతం చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మండపాన్ని లేదా పీటను ఏర్పాటు చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫోటో, కలశం ఉంచండి. కలశం ఆనవాయితీ లేని వారు ఒక ఫోటోనే పెట్టుకోండి. పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకోండి. వ్రతం పూర్తి కావాలంటే 5 కథలు చదవాల్సిందే. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫోటో ముందు కూర్చొని ముందుగా వినాయకుని ప్రార్థించండి. తర్వాత అష్టదిక్పాలకులను, నవగ్రహాలను ప్రార్థించండి. ఒక ప్లేట్లో తులసి ఆకులు, కొబ్బరికాయలు మరియు కొన్ని పువ్వులు, పండ్లు ఉంచండి. ఆర్థిక స్తోమత ఉన్నవారు ప్రతి కథ తర్వాత కొబ్బరికాయ కొట్టవచ్చు. చక్కెర పొంగలి, పులిహోర సమర్పించవచ్చు. గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని కూడా నివేదించవచ్చు. స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టము. వ్రతం పూర్తయిన తర్వాత తులసి దళాలను ప్రసాదంగా స్వీకరించవచ్చు. భక్తులకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. వ్రతం పూర్తయిన తర్వాత కొబ్బరికాయను కొట్టి ప్రసాదంతో పాటు పంచాలి. మన కష్టాలన్నీ మన స్వామికి తప్ప ఎవరికి తెలియదు. అందుకే కష్టాలన్నీ తొలగిపోవాలని కరుణామయుని మనసారా ప్రార్థించండి. ఆయన తప్పకుండా తమ భక్తులని కరుణిస్తాడు.